అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే చేయుత పెన్షన్‌కి సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్దాము. అయితే చేయుత పెన్షన్ గతంలో ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో డబ్బులు, వాళ్ళకి యథావిధిగా ఎటువంటి అప్లై చేయకపోయినా కూడా డబ్బులైతే పడతాయి అన్నట్టు ఒక సమాచారం అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా తాజా అప్డేట్ ఏందంటే కొత్త వారే అర్జీలు ఇవ్వండి. పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పింఛన్లు యథాతథం. అంటే రైతు భరోసా కావచ్చు, ఈ పింఛన్లకు సంబంధించి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనేసి రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈరోజు 4 తారీఖు కదా, ఇంకా 5, 6 తారీఖు లాస్ట్ అనమాట ఈ అప్లై చేయడము. ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమం కూడా 6 తారీఖు లాస్టు. అయితే ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదో అంటే పింఛన్కి సంబంధించి 4,000 అదేవిధంగా 6,000కి సంబంధించి వికలాంగుల పింఛను ఇంకా రాకపోతే ఒకసారి లైక్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వస్తే కింద మీకు డబ్బులు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎంత డబ్బులు పడ్డాయి అండ్ ఏ జిల్లాలో పడ్డాయని. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి అన్నట్టు మనకు తెలంగాణకు సంబంధించిన తాజా వార్త చూడొచ్చు. చాలా నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖునే జీతాలు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీన సెలవు కావడంతో 2వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో శాలరీలు పడడం మధ్య హాట్ టాపిక్గా మారింది. అయితే ఖజానా ఖాళీగా ఉందని చెప్పుకుంటూనే ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ శాలరీలు అయితే క్రెడిట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. అయితే మొత్తానికి ఇక శాలరీలు కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇక తరువాయి భాగము ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మొదటగా పింఛన్కి మాత్రము వీళ్ళు పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. అయితే పండుగలోపు గతంలో పింఛన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కొత్త పింఛన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పండుగలోపు. అదేవిధంగా ఇక కొత్త వారికి ఫిబ్రవరి నుండి ఈ కొత్త పింఛను జనవరి, ఫిబ్రవరి 2 కలిపి వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.